జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. ఎలక్షన్ చేసిన పైసలు పనిచేయలే, నరేంద్ర మోడీ మంత్రమే పనిచేసింది. మనకున్న ధైర్యం, మనకి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న ధైర్యం ఏంది అంటే నరేంద్ర మోడీ. ఆ ధైర్యంతో రామరాజ్యం రావాలంటే గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ నుంచి కాషాయ జెండా కప్పుకున్న వ్యక్తి వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, కౌన్సిలర్, చైర్మన్, కార్పొరేటర్, మేయర్ గెలిచిన రోజే రామరాజ్యం వస్తుంది. మన రామరాజ్యం స్థాపించినందుకు మనం అందరం గట్టిగా పనిచేద్దామా? కాబట్టి నేను ఈరోజు నిజంగా కూడా కొంచెం సేపట్లో మన సూర్యనారాయణ గుప్తా గారు కూడా వచ్చారు. వారు రాగానే సన్మాన కార్యక్రమం పెట్టుకుంటాం. తర్వాత సన్మానం. ఆకలితో నేను కూడా ఉన్నాను, నేను కూడా మజ్జిగ తాగినా, మీతో పాటు నేను కూడా అంతే ఉన్నా. కాబట్టి కొంచెం ఆకలి ఊడ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. ఎందుకంటే స్థలంలో వారి స్మృతి చిన్న పక్కన వారి కులదైవమైన దేవుల స్థాపన కోసం వెళ్ళి కొంచెం లేట్ అవ్వడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ పేరు పేరున చెప్తున్నా, ఒక్క అరగంటలో ఎక్కువసేపు భాషలు ఇయ్యం, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మేము చెప్పేదల్లా ఒకటే, మనకు వచ్చిన మన ముఖ్య ఇద్దరు గెలిపించుకోవాల్సిన కోరుకుంటూ ఇప్పుడే ఆల్లో అడుగు పెట్టిన మన దాన కర్ణుడు అర్బన్ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్య గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఎమ్మెల్సీ అభ్యర్థులు పెద్దలు అంజిరెడ్డి గారు, మల్క కుమ్ర గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోదరుడు దినేష్ కులాచారి గారికి, మరియు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అంజిరెడ్డి గారికి, మల్క కుమ్రయ్య గారికి, జాతీయ బోర్డు చైర్మన్ మన అందరి ఏంటంటే అన్నాన్ని గుర్తుకొచ్చే పల్లి గంగారెడ్డి గారికి, మా సోదరుడు ఎక్కువ శాతం మీ అందరికన్నా మేము ఎక్కువ దగ్గర ఉంటున్నామంటే మా రాకేష్ అన్నతో. ఎందుకంటే అసెంబ్లీలో ఉంటామో, ఆర్మీలో కలుస్తున్నాము, నిజామాబాద్లో ఇందర్లో కలుస్తున్నాము. మొన్నటి ఎమ్మెల్సీ ఇద్దరు విజయం అంటే మామూలు విజయం కాదు. 42 నియోజకవర్గాలలో మనం విజయం సాధించినట్లు, 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో మనం విజయం సాధించినట్లు, జెండా ఎగిరేసినట్లే. ఇది విజయానికి కారణమైన మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను తల వంచి నమస్కరిస్తా ఉన్నాను. దేశం కోసం, ధర్మం కోసం, ఒక జాతీయవాదం కోసం పనిచేస్తున్న పార్టీ దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు పార్లమెంట్ లో 2 సీట్లు ఉండి ఈరోజు దేశంలో 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అంటే ప్రజలు ఏదైతే దేశం సురక్షితంగా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా, మన హిందూ ధర్మము భవిష్యత్తులో బాగుండాలన్నా, సనాతన ధర్మం పటిష్టం కావాలన్నా, ప్రతి పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీ వారు చూస్తా ఉన్నారు. ఈరోజు 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన, ప్రపంచంలో అత్యధిక దేశ దొంగలు, దేశాన్ని దోచుకున్న వాళ్ళు ఎవరున్నారంటే ఇండియాలోనే ఉన్నారు. మన భారతదేశంలోనే ఎక్కువ దొంగలు ఉన్నారు. ఒక మోడీ గారి కోసము ఆయన ఎదుర్కొనడానికి ఇలా దేశంలో ఉన్న గడ్డ దొంగలందరూ ఏకమైనా కానీ మోడీ గారు ఏం కూడా తీయలేదు మాత్రం పక్క. మోడీ గారు ఏం చేయలేరు. ఆయనకు స్వరూపుడు అమ్మవారి ఆశీర్వాదం ఉన్నందుకే ఈరోజు అనేక సంస్కరణలు అంటే మనం చూసినాం. టికెట్ రద్దు, అది అయితే రాకపోతున్నాం. ఎందుకు ఈ సమావేశం చెప్పవలసి వచ్చిందంటే, ప్రతిసారి కార్యకర్తలని ఎందుకు ఉత్తేజపరచవలసి వస్తుందంటే, మాకన్నా
అహోరాత్రులు అంటే చూసాను ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఒక రకంగా వీరే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డట్టు ఒక దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ అన్నిటికీ ఎదురొడ్డి ఈరోజు అంజన్న కానీ కొమరన్న కానీ గెలిచిందంటే ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల మీకే చెప్తుందని ఇంకా ఈ విజయం ఎలా ముందుకు సాగాలి. ఇప్పుడు రీసెంట్ జరిగిన సంఘటనలు మళ్ళీ మనలో ఒక మేల్కొల్పు. నిన్నగాక మొన్న హిందువులందరినీ ఇల్లు తగలబెట్టుకుంటూ 3 రోజుల క్రితం 5 నెలల బిడ్డ కూడా పారిపోవాల్సి వస్తుంది. తల్లి సంకల్పం ఏమిక పాలు తాగడం మొదలెట్టిన బిడ్డ కూడా తన ప్రాంతాన్ని నుంచి తన ఇంటి నుంచి తన బంధువుల నుంచి పారిపోవడం మొదలు పెడుతుందంటే ఇంకా ఈ దేశంలో చాలా మంది అడుగుతున్నారు, ఏంటన్నా మీరుండి కూడా ఏం చేస్తున్నారు, ఏం చేయగలరు? అదే చెప్తున్నాం. అస్సాంలో 34% ఉంది ముస్లిమ్స్, కానీ ఒక్క సంఘటన జరుగుతలేదు. అదే 27% ఉంది వెస్ట్ బెంగాల్లో. కానీ అక్కడ ధర్మానికి ద్రోహం చేసిన వాళ్ళు, హిందువులంటే హిందూ జాతిని నిర్వహించుకునే నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ సంఘటన జరుగుతుంది. నిన్నగాక మొన్న నేను పల్లె గంగారెడ్డి మేమందరం అక్టోబర్ 14 నాడు అంబేద్కర్ జయంతికి వెళ్ళాం. సిహెచ్సి కారణం పెట్టాడు పంచాయతీ గంగాదాంతలో. మీరు వెళ్ళదు సార్, అక్కడ మీకు అదేంటి బక్స్ బోర్డు గురించి 200 మంది ముస్లిమ్స్ వచ్చున్నారు, మీరు వెళ్ళకూడదు అంటాడు. ఒక శాసన సభ్యుడైన నన్నే నడి రోడ్డు మీద కారు ఆపేసే పోలీసులు అంటే ఎంత ప్రమాదం ఉన్నా మనం చూడండి. అప్పుడు మేమన్నాము, ఎన్ని 100 బుల్లెట్లైనా సరే మా దగ్గర ఉన్నాయి, జైసా జవాబు దేనికే వైసా జవాబు దేగా బరాబర్. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పం, ఏ రకమైన ఆలోచనతోనే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్న మనందరం చూస్తా ఉన్నాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం రాకముందు ఈ దేశంలో మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉండే, దేశ పరిస్థితి ప్రపంచంలో మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండే, 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఈరోజు ప్రపంచంలోనే 5వ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఈ దేశంలో అనేక దేవాలయాలు పునరుద్ధరణకు నోచుకొని అనేక దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తుండో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. కాశీ విశ్వనాథుని కానీ, రామ మందిర నిర్మాణం కానీ, సోమనాథ్ కానీ, ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ కానీ, ఇంకా మిగతా దేశంలో ఉన్నటువంటి అనేక టెంపుల్ని ప్రసాదం పేరు మీద ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామో మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సింది నేను కోరుతా ఉన్నాను. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భవిష్యత్తు ఉంటుంది, ఈ దేశానికి ఒక భవిష్యత్తు ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ముందు చూసిండ్రు బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు చూసిండ్రు, నిన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి మొరదాబాద్లో జరిగినటువంటి పరిస్థితులు చూసిండ్రు. ఇలా మన గతంలో అనేక సార్లు మీకు ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిస్టులు, కుహానా సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, కాలరిస్టులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, పొట్టకు బతికే కేసులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దేశ భవిష్యత్తు గురించి, ఈ భారతీయుల భవిష్యత్తు గురించి ఒకసారి దేశంలో ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్నటువంటి అఖండ భారతం నుంచి వేరుపడ్డటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశాల్లో హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉన్నది, సనాతన ధర్మం పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ఇలా భారతదేశంలో కూడా పశ్చిమ బెంగాల్ ఏ రకంగా జరుగుతున్నది, రేపు భవిష్యత్తులో కూడా భారతీయులందరూ కూడా సుఖంగా, సుభిక్షంగా, భద్రంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలా.